హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ శిల్పారెడ్డి, కన్సల్టెంట్ అట్ ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్ బ్రాంచ్. మన ఏపీ తెలంగాణలో 4 బ్రాంచెస్ అండ్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ 31 సెంటర్స్ ఉన్నాయండి. సంతానం లేని ఎన్నో జంటలకి ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ రావడం జరిగింది. కామన్గా అందరికి వచ్చే డౌట్, అసలు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి చేయించుకోవాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. నార్మల్గా ఏంటి అంటే, పెళ్ళై 1 ఇయర్ అవుతుంది, ఎలాంటి గర్భనిరోధక మాత్రలు వాడకుండా ట్రై చేస్తున్నారు, ఏజ్ లెస్ దెన్ 35 ఇయర్స్ ఉందో అన్నప్పుడు 1 సంవత్సరం పాటు ట్రై చేసి డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. అదే ఏజ్ ఏమన్నా 35 ఇయర్స్ ప్లస్ ఉంది అన్నప్పుడు మాత్రం 6 మంత్స్ ట్రై చేసి, ఎలాంటి గర్భనిరోధక మాత్రలు వాడకుండా 6 మంత్స్ ట్రై చేసి డాక్టర్ని కన్సల్ట్ అవుతే బాగుంటుంది. నార్మల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చినప్పుడు అసలు ఏం చేస్తాము, ఏమేమి రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే, ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా కానీ మేము పీరియడ్ వచ్చిన 2nd డే కానీ 3rd డే కానీ స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ ఏంటి అంటే, న్యాచురల్ త్రీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర. ఒకటి న్యాచురల్ సైకిల్, సెకండ్ది ఐఓఐ అంటాము, థర్డ్ది ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ. అసలు న్యాచురల్ సైకిల్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ కపుల్ రాగానే వాళ్ళకి ఆ రోజు ఫస్ట్ అమ్మాయికి స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్లో యూట్రస్ చూడడానికి యూట్రస్ ఎలా ఉంది, అమ్మాయిది ఓవరీస్ అంటే అండాశయంలో యాంటల్ ఫాలికల్ కౌంట్ అనేది చూస్తాము, ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటాము. దాంతోపాటు ఆ రోజు అమ్మాయికి బేసిక్ ఫర్టిలిటీ ప్రొఫైల్ అంటే బ్లడ్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్ ఏమైనా ఉందా, ఇంకొకటి ప్రొలాక్టిన్ ఎలా ఉంది, అండ్ కొన్ని అవసరం అయితే మనము కొన్ని హార్మోన్ టెస్ట్లు చేయడం జరుగుతుందండి. పీరియడ్ వచ్చిన 2nd డే రోజు తనకి FSH, LH అండ్ ఈస్ట్రాడైల్ అనే హార్మోన్స్ అనేది చెక్ చేస్తాము. ఏమైనా కౌంట్లో ఇష్యూస్ అమ్మాయికి ఎగ్ నెంబర్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు హార్మోనల్ టెస్ట్లు అనేది అవసరం అవుతుంది. ఇంకొకటి కూడా ఏమొచ్చిన టెస్ట్ ఉంటుంది, అది బాగా నెంబర్స్ చాలా తక్కువగా ఉన్నప్పుడు చేయడం జరుగుతుంది, అందరికీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి హస్బెండ్ సైడ్ నుంచి చూసుకుంటే సీమెన్ అనాలిసిస్ అనేది చెక్ చేసుకుంటాము. ఇవి అమ్మాయికి ఎగ్ నెంబర్స్ బాగానే ఉన్నాయి అండ్ గర్భది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది, అలాగే హస్బెండ్ సైడ్ నుంచి కూడా కౌంట్ కానీ స్పర్మ్ది కౌంట్ కానీ కదలికల్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవన్నప్పుడు ఇనీషియల్గా న్యాచురల్ సైకిల్ అడ్వైజ్ చేస్తాము. దీంట్లో ఏంటి అంటే, తనకి 2nd డే రోజు స్కాన్ చేసిన తర్వాత ఒక 5 days ఎగ్ డెవలప్మెంట్ కోసం ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 8వ రోజు నుంచి స్కాన్ చేస్తాము. ఎప్పుడైతే అమ్మాయికి ఎగ్ రెడీగా ఉందనేది స్కాన్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చేసి అమ్మాయిని 3 రోజులు కానీ 4 రోజులు కానీ హస్బెండ్తో కలవమని చెప్తాము. అలా మనము 3-4 సైకిల్స్ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఒకసారి ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకుంటాము. ట్యూబ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ట్యూబ్ది నార్మలే ఉన్నాయి, ట్యూబ్స్లో ఏం బ్లాక్స్ ఏం లేవు, ఎలాంటి అంటే హైడ్రోసల్ఫింగ్స్ అంటే ట్యూబ్స్లో ఏం వాటర్ లేదు అన్నప్పుడు మనం ఇంకొక 2 సైకిల్స్ అంటే 2 సైకిల్స్ అండ్ 2 months కూడా మనము న్యాచురల్గానే ట్రై చేయొచ్చు. ఈ 6 months అంటే 6 సైకిల్స్ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు కొంచెం సింపుల్ ప్రొసీజర్ అంటే ఐఓఐకి వెళ్తాము. దీంట్లో కూడా సేమ్ న్యాచురల్ సైకిల్లో ఎలా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం చేసేది ఏంటి అంటే, ఎప్పుడైతే ఎగ్ రెడీగా ఉంది అన్నప్పుడు హస్బెండ్ది శాంపుల్ తీసుకొని ల్యాబ్లో ప్రాసెస్ చేసిన తర్వాత బెస్ట్ మోటైల్ స్పర్మ్స్ చూస్ చేసుకొని అమ్మాయి గర్భంలోకి చిన్న కెథెటర్ ద్వారా ఎక్కించడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ అండి, కాకపోతే జస్ట్ మేము ఇక్కడ శాంపిల్ని ప్రాసెస్ చేసిన తర్వాత మేమే గర్భంలోకి పెట్టడం వల్ల కొంచెం అవి స్పర్మ్స్ అనేవి నార్మల్గా న్యాచురల్ సైకిల్లో స్పర్మ్స్ వెజనల్లో రిలీజ్ అయితే ఇక్కడ మేము గర్భంలో పెట్టడం వల్ల ట్యూబ్కి ట్రావెల్ చేసే టైం అనేది తగ్గుతుంది. ఇంకొకటి నెక్స్ట్ హైయర్ అడ్వాన్స్ టెక్నిక్ అంటే ఐవీఎఫ్కి వెళ్తాము. ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. దీంట్లో ఏంటి, అసలు ఎవరికి చేస్తాము ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ అంటే, నార్మల్గా ఫెయిల్డ్ ఒక 3-4 సైకిల్స్ ట్రై చేసాము, 3-4 సైకిల్స్ అయ్యే తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు కానీ, మేల్ ఫ్యాక్టర్లో చూసుకుంటే మనకి ఏమైనా సివియర్ ఓట్స్ అంటే కౌంట్ అనేది less than 5 million, less than 8 million కౌంట్ ఉన్నప్పుడు కానీ, నెక్స్ట్ వచ్చేసి వైఫ్కి ఏమన్నా కానీ ఎగ్ నెంబర్స్ చాలా తక్కువగా ఉన్నాయి, లేకపోతే ట్యూబ్స్లో ఏమన్నా ట్యూబల్ బ్లాక్ ఉంది, ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు మనము ఐఓఐ కానీ న్యాచురల్ సైకిల్ అనేది చేయడానికి రాదు.